ఆదోనిలో ఉన్నటువంటి ఎరువులు విత్తనాల డీలర్లకు సంబంధించిన వాళ్ళ యూనియన్కి సంబంధించిన పెద్దలందరూ కూడా ఈరోజు నన్ను కలిశారు. పిచ్చాపాటీగా రైతులకు వర్షాలు మొదలైనాయి, రైతులకి ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయా, విత్తనాలు ఎలా పోతున్నాయి, ఏం ఉండబోతుంది రాబోయే సీజన్లో అని మేము వీళ్ళతో చర్చించాం. ఒక అరగంట కూర్చున్న తర్వాత నాకు అర్థమైంది ఏమిటంటే తొందరగా వర్షాలు మొదలైనవి, చాలా సంతోషం. అప్పుడే విత్తనాలు అమ్మడం మొదలైంది, షాపుల్లో నుంచి విత్తనాలు కొంతమంది వేయడం కూడా చేస్తూ ఉన్నారండి, వర్షం పడింది అని చెప్తా ఉన్నారు. తొందరగా వర్షాలు రావడం ఈసారి పత్తి పంటకు అనుకూలించే అంశంగా డీలర్లందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఇంత ముందుతో పోలిస్తే విత్తనాల రేట్లు కూడా కంట్రోల్లో ఉండమని చెప్తా ఉన్నాం. అంటే గత సంవత్సరం అంతకుముందు చూస్తే మనం ఆ ప్రభుత్వం కాలంలో 800, 820, 830 ఉన్నటువంటి ప్యాకెట్లు 1300, 1400, 1500 రూపాయలు కూడా బ్లాక్ మార్కెట్లో అమ్మినారు విత్తనాలన్నీ కూడా. సరఫరా సరిగా లేవనే కారణం చేత రకరకాల కారణాలు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండకూడదని కోరుకుంటా ఉన్నాం. ఈరోజు వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా రైతులకి ఎంఆర్పి లోపల 820 అంటే 820 లోపలే అమ్మాలా అనే నిర్ణయానికి వచ్చాం. ఎక్కడా కూడా బ్లాక్ మార్కెట్ చేసే పరిస్థితులు లేవు అని చెప్తా ఉన్నారు. తప్పనిసరిగా ఎవరన్నా బ్లాక్ మార్కెట్ చేస్తే కఠినమైన శిక్షలు ఉంటాయని కూడా చెప్తా ఉన్నాం. రైతులకు కూడా అటువంటి ఏదైనా ఇబ్బందులు వస్తే వెంటనే మా దృష్టికి తీసుకొని రావాలి. ఇక పంట ఈల్డింగ్ అంచనాలు కూడా వేస్తాను. వర్షం ఇలాగే పడి మంచి అనుకూలమైన వాతావరణం వస్తే గత 10 ఏళ్లుగా చూస్తే ఎకరాకి 6 నుంచి 10 క్వింటాళ్ళు మాత్రం వచ్చేవండి. చాలా ఇబ్బంది పడినాం, రకరకాల పురుగులు లాంటివి వచ్చి ఇబ్బంది పడినాం. కానీ గత సంవత్సరం మొదటిసారిగా 10 నుంచి 15 క్వింటాళ్ళ వరకు కూడా పత్తి పండించినారు, చాలా మంచి లాభాలు వచ్చినాయి. ఈసారి ఇలాగే వాతావరణం కొనసాగితే కూడా మళ్ళీ 10, 12, 15 క్వింటాళ్ళు ఎకరాకు వచ్చే అవకాశం కనపడుతుంది అని చెప్తా ఉన్నారు. చాలా సంతోషకరమైన వార్త. ఏది ఏమైనప్పటికీ రైతులు జాగ్రత్తగా ఉండాలి. ఈ విత్తనాలు కొనేటప్పుడు కానీ లేదా విత్తనాలు వేసేటప్పుడు కానీ తప్పనిసరిగా నిపుణుల సలహాలు సూచనలు తీసుకొని మీరు ఈ పంటలు వేయండి. రైతులకు తోడు నీడగా మేము ఉంటాం. రెండవది, ఎరువులకు సంబంధించిన సమస్య ఎలా వస్తుందని కూడా అడుగుతా ఉన్నాం. యూరియా తక్కువ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. యూరియాని ఏ విధంగా మనం ప్రొక్యూర్ చేసుకోవాలా, ఎట్లా తెప్పించి పెట్టుకోవాలా, నేను ఒకసారి కలెక్టర్ గారితో కూడా మాట్లాడతాను. వీలైనంత యూరియాని అందరికీ అందుబాటులో ఉండేలాగా చేస్తాం. అది నానో యూరియా అంటారా లేకపోతే నార్మల్గా వాడే యూరియా అంటారా, ఏది ఏమైనప్పటికీ రైతులందరూ కూడా దాన్ని ఏదైతే వ్యవసాయ అధికారులు కానీ లేకపోతే ఆ ఈ సీడ్స్కి సంబంధించిన కంపెనీలు కానీ ఇచ్చే సలహాలు సూచనలు చూసి తప్పనిసరిగా పాటించి చేయాలి. లేకపోతే పంట నష్టపోయే ప్రమాదం ఉంది. ఏ ఒక్క రైతు కూడా ఆదోనిని నష్టపోకూడదని బలమైన కోరికతో ఉన్నాను నేను. అందువల్లనే వర్షాలు పడంగానే వీళ్ళందరినీ ఒకసారి పెద్దలందరినీ పిలిపించాను. ఈసారి విత్తనాలు ఎలా ఉంటాయి, లేదా విత్తనాలు ఎలా అమ్ముడుపోతా ఉన్నాయి, ఎరువులు ఎలా ఉంటాయి, లేదా పంట ఎలా ఉంటుంది అని చెప్తా అనుకుంటున్నాను. అదేవిధంగా మిగతా వ్యవసాయ అధికారులతో వాళ్ళతో కూడా ఒకసారి రివ్యూ చేస్తాం. ఏది ఏమైనప్పటికీ అందరం కలిసి, డీలర్లు అయితేనేమి, నేనైనా సరే, అధికారులైనా సరే, అందరూ కలిసి రైతులు నష్టపోకుండా చూసే బాధ్యత తీసుకుంటాం. రైతులకు ఎక్కడా కూడా అధిక ధరలకు ఎవరు అమ్మకుండా, ఈ రైతు అది నష్టపోతున్నామనే భావన రాకుండా దానికి తగిన ఏర్పాట్లు చేస్తామని తెలియజేస్తా ఉన్నాను. తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని. మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని. అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, లైక్ వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి. మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా. అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం. దాదాపు 3.5 ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్, న్యాచురల్, హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు 500కు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్, చెక్క గానుగ నూనె, ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్, బ్రౌన్ రైస్, ఆర్గానిక్ వైట్ రైస్, డయాబెటిక్ ఫ్రీ రైస్, ఆర్గానిక్ జాగ్రీ, ఆర్గానిక్ బ్రౌన్ షుగర్, హిమాలయన్ పింక్ సాల్ట్, ఆర్గానిక్ గీ, ఆర్గానిక్ హనీ, కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్, క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్, వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్, హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్, మట్టి కుకింగ్ ఐటమ్స్, 25+ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్, ఎక్సెట్రా.
సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే. వై? బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్. అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము. అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను. ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.